ఇందాక మా అక్క ఫోన్ చేసింది. ఈసారి సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రానని చెప్పింది. ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పు. ఓ పక్క జనాలు, ఓ పక్క చుట్టాలు సూటుపోటు మాటలతో దొబ్బేస్తున్నారు. ఇలా ఉంటే పిల్లల భవిష్యత్తు ఎలా? నా భయం కూడా అదే. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మనం వైజాగ్ వెళ్ళిపోదాం. ఈ రోజు నుంచి మనకిద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అను అమ్మాయిగా మారిన విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు. ఎవరికైనా చెప్పారో చంపేస్తాను. ఎవరికి చెప్పమని ప్రామిస్ చేయండి. తనకేం తక్కువ చేశాను? తనకు జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. తనే చెప్పిందని తెలిసి కోపం వచ్చి ఒకటేశాను. దానికి ఆత్మహత్య చేసుకోవాలా? ఈ రోజుల్లో ఆత్మహత్య ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇంట్లో వాళ్ళ గౌరవం పోతుందని, నలుగురు మధ్యలో అవమాన పాలవుతామని ఇవేవి ఆలోచించర్రా వీళ్ళు. ఏంటండి పరువు ప్రతిష్ట? ఎప్పుడు ఎదుటోళ్ళ కోసం బతకడమేనా? మన గురించి మనం బతకూడదా? అయినా తను మనిషే కదా, ఎందుకు అలా చూస్తున్నారు? ఏ ఈ భూమి మీద ఆడోళ్ళు మగోళ్ళు మాత్రమే ఉండాలని రాసుందా? అప్పటికే నేను చెప్తూనే ఉన్నా, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని. మీరే తొందరపడి కొట్టారు. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అలా అని కాదు, అతని గురించి అని కాదు. నన్నెవరూ సరిగ్గా గుర్తించట్లేదు. కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. మీకే కాదు, నాకు చిన్న చిన్న కోరికలుంటాయి, ఆశలుంటాయి. అను, నీకు ఎలా కావాలంటే అలా ఉండు. ఇప్పటి వరకు అందరికీ తెలిస్తే నా పరువు ఎక్కడ పోతుందో, సొసైటీలో తన గురించి తప్పుగా అనుకుంటారేమో అనుకున్నా. జరిగిందేదో జరిగిపోయింది. నాకు అన్నిటికంటే నా పిల్లలే ఎక్కువ. సర్లే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను మిస్ బ్యూటీ క్వీన్ అవుదాం అనుకుంటున్నాను. మిస్ బ్యూటీ క్వీనా? నీకేమైనా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇలాంటివన్నీ మనకొద్దు. బా నువ్వు ఊరుకోమా, తనకేం కావాలంటే జైని. ఏంట్రా చేసేది? అసలు ఇంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఎప్పుడు తాగడం తప్ప అసలు ఏమైనా పట్టించుకున్నావా? ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. మిస్ కాకుండానే మిస్ బ్యూటీ క్వీన్ అయిపోతాం అనమాట. అబ్బా, ఏమండి కనకయ్య గారు, ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించారు. గట్టిగా మాడితే మీ మీద కేసు కూడా పెట్టొచ్చు. పెట్టమంటారేంటి? నువ్వేం చేయాలనుకుంటే అది చేయమ్మా. మీరు కూడా ఏంటండి ఏదో చిన్నపిల్లల మాటలు పట్టుకుని? ప్రయత్నం చేయకుండా ఓడిపోవటం కన్నా ప్రయత్నం చేసి ఓడిపోవటం బెటర్. నువ్వు రారా. కరెక్ట్ గా చెప్పారు నాన్న. హ్యాపీయా? కంగ్రాచులేషన్స్ అక్క. బాబు అవునా? అరే డబ్బులు రా. ఏం మనిషిరా. ఎరా బాగున్నావా? లేదా వాడు అడిగింది ఆటో డబ్బులు కాదు, బాకీ డబ్బులు. మరి ఎందుకురా? వీడు ఆ అబ్బాయిని అమ్మాయిగా మార్చిన విషయం ఎవరికి తెలియకుండా బాగా దాచాడరా. కూరగాయలు ఫ్రెష్ గానే ఉన్నాయి, అయినా సచ్చులు ఫుచ్చులు లేకుండా బాగానే ఏరు తీసుకుంటున్నాడు. కానీ పిల్లలే అటు ఇటు కాకుండా అయిపోయారు పాపం. ఏంటి మీ అమ్మాయిని మిస్ బ్యూటీకి ఏం చేస్తున్నారంటగా? నీకేమైనా ప్రాబ్లమా? మాకు ప్రాబ్లం ఏముందండి, ఏమైనా చేయొచ్చు. అసలు నీ కూతురుని చెప్పుకోలేని మిస్ బ్యూటీని ఎలా చేస్తారు? ముందు మనిషిని మనిషిలా చుట్టం నేర్చుకోండి. నా కూతుర్ని మిస్ బ్యూటీ క్వీన్ చేసే తిడతాను. ఇంటి దగ్గర పీకిల దాకా మింగి రావటం, ఇక్కడ కూర్చుని అది అరిగేదాకా వాగడం. అడ్డగాడిదల్లా ఉన్నారు.
ఏదైనా పని చూసుకోండి, లేకపోతే ఏదైనా మింగి సావండి. ఇంకోసారి నా కూతురు గురించి మాట్లాడారంటే ఇక్కడే పాత్ర వేస్తాను. యూట్యూబులు చూసి చెత్తనా కొడుకులే తయారయ్యారు. అంతలా మాట అనేసాడేంట్రా? అయినా నువ్వేంట్రా రాత్రిపూట కలద్దాలు పెట్టుకుని గుడ్డోడ్లాగా? దుబాయ్లో ఇంకా సూర్యుడు ఉంటాడురా, అందుకే. వాట్ ద ఫాదర్. అయినా బార్ ఎంటర్ ఎలా ఉంది? చీప్ గా. నెక్స్ట్ టైం నుంచి 2 బార్లకు తీసుకురాకరా, చాలా చిరాగ్గా ఉంది. రేయ్. మన రేంజ్. బార్ అంటే ఏమనుకున్నావురా? దేవాలయంరా. అట్టు చూడు, బార్ టెండర్ పూజారి, ఇంగే పారు, తాగే ముందే తీర్థం, ఇద్దరు తేకరా. తినే స్టఫే ప్రసాదం రా, ముక్తికి మార్గం రా బారు. మెన్షన్ వస్తుంది దేవుడా. లెంపలేసుకో, కళ్ళు పోతా. ఓకే. రే వాడు అక్కడే ఉన్నాడు రా. ఎవడో? అక్కడ ఓహో, మీ అన్నయ్య. మీ వాడి బారికి పర్మనెంట్ కస్టమర్ రా. ప్లాన్ చేసి తీసుకొచ్చావు కదరా. అయినా సరే తాగుదాం, బరాబర్ తాగుదాం. వాడి ముందే తాగుదాం. పద తాగుదాం. నమస్తే అన్న. మీరేంటారు ఇక్కడ? అంటే అది ఫాతిమా రేయ్, బాయ్. మూసుకొని 2 బీర్లు చెప్పరా. అనియా రెండు బియర్లు. ఆడికి పోయి పడతావేట్రా. చోటు 2 బీర్లు. ఆ. ఇక్కడికి లవ్ ఫెయిల్యూర్సే రారా, నాలా లవ్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా వస్తుంటారు. చెప్పరా ఆడికి. లవ్ చేయడం అంటే శవాల వేన్లో దూరినట్టు కాదు. బచ్చగాడివి ఎక్కువ ఆకు. రే నీకెవడు భయపడ్డా ఇక్కడ. మూసుకొని తాగు బీర్లు. రే కొడితే వైజాగ్ మొత్తం రీసౌండ్ వస్తుంది. నువ్వు కొట్టిన లేనా వైజాగ్ బీచ్లో పట్టి దొరులుతున్నారు. మూసుకొని తాగరా. రే మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి బయటికి పోకపోతే దెబ్బలు పడతాయి. రే కొడితే కొట్టించుకోవడానికి నేను చిన్నపిల్లని కాదు. కొడితే తిరిగి కొడతా. ఉం? ఆ. రారా. ఆ, కొడతావా? కొడతారా. అనియా 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 వచ్చి అనియా అనియా. రే, నన్ను కొడతావురా? ఎందుకు కొట్టుకుంటారా రే? అనియా అనియా వచ్చి అనియా. నన్ను కొడతావురా నువ్వు? ఏయ్, ఓయ్. ఒరేయ్, ఒరేయ్. అనియా అనియా అనియా. ఏంట్రా గోళ? రోజు అయితే పెద్ద పెంట అయిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కటి తలకే మొదలు పెడతావా? అసలు మంత్ అవుతుందా మంచిది అవుతుందా నువ్వు? రేయ్ వెళ్ళి బయట కొడుకుంటారా. సొంత తమ్ముడే కొడతావు కదరా. అమ్మతో చెప్తారా నీ పని. ఇంటికి రా. రేయ్ బిల్లు కట్టాలరా. ఇంకొక్క బీర్ కూడా తాగలేదు. ఇంకా బిల్లా బిల్లా. మీ డైలీ కస్టమర్ ఉన్నాడు కదా, బిల్లాడి వాడిని అడుగు. విడి బోర్ను. నేను చూస్తామేంట్రా, వెళ్ళి క్లీన్ చేయి. వెళ్ళో.